అందరికీ నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి సౌందర్య లహరిలో మనం ఈరోజు 61వ శ్లోకం నుండి 70వ శ్లోకం వరకు అమ్మవారిని స్తుతించుకుందాం. 61వ శ్లోకం. మనకు ఇక్కడ నుంచి అమ్మవారి స్థూల రూప వర్ణంలో ఇంకా చివరి వరకు అవే ఉంటుంది. ఈ స్థూల రూప వర్ణంలో వచ్చేసి ఇప్పుడు అమ్మవారికి చెప్పే శ్లోకాలు కూడా చాలా ముఖ్యమైనవి. అన్నీ ముఖ్యమైనవి, వారి పాదాలు మరీ ముఖ్యమైనవి. ప్రతి శ్లోకాన్ని కూడా భావాన్ని భావిస్తేనే ఆ ఆనంద అనుభూతి మనం చెందుతాం. ముందు అన్నిటికన్నా మిగతా ప్రయోజనాలు పక్కన పెట్టినా మానసికమైన ఆనందం ప్రయోజనం మాత్రం వెంటనే ఉంటుంది భావించి చదివినప్పుడు మాత్రమే. కాబట్టి మా ఛానల్లో మీకు వీటన్నిటికీ భావాలు చెప్పబడ్డాయి, చూసుకుంటే మీకు భావాలు తెలుస్తాయి. 61వ శ్లోకం. అసౌ నాశావంశః తుహినగిరివంశధ్వజపటి త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్తాః శిశిరకరనిశ్వాసగడితం సముధ్యాయతాసాం బహిరపి సముక్తా మణిధరః. 62వ శ్లోకం. ప్రకృత్యా రక్తాయాః తవ సుదతి దంతచ్ఛదరుచేః ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం వేద్రుమలతా న బింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యారోఢుం కథమివ నరజ్జేత కలయా. 63వ శ్లోకం. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణమాసీత్ అతిరసతయా చంచు జడిమా అతస్తే సీతాంసోః అమృతలహరీ మాంలరుచయః పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృశం కాంచికదియా. గంజితో పోలుస్తున్నారు. అమ్మవారి చకోర పక్షులు వచ్చేసి అమ్మవారి ముఖం అందం చూసిన తర్వాతట వాడికి మిగతా వెన్నెలంతా కూడా గంజిలాగా ఉందట. ఎంత బాగా వర్ణించారో. అసలు ఆ భావం పోతుంటేనే మనకు మనసు ఆనందంతో మునిగిపోతుంది. 64వ శ్లోకం. అవిశ్రాంతం పత్యుః గుణగణకథామ్రేడన జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయాః స్ఫటిక దృషదచ్చ విమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా. 65వ శ్లోకం. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైశ్చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర శకలాః విలీయంతే మాతః తవ వదన తాంబూల కబళాః. 66వ శ్లోకం. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతేః త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైః అపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం. 67వ శ్లోకం. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభోః ముఖముకురవృంతం గిరిసుతే కథం కారం బ్రూమః తవ చుబుకమౌపమ్యరహితం. 68వ శ్లోకం. భుజాశ్లేషా నిత్యం పురదమయితుః కంఠకవతి తవ గ్రీవా దత్తే ముఖకమలనాళశ్రియమియం స్వతస్వేతా కాలాగరు బహుళ జంబాలమలినా మృణాళీ లాలిత్యం వహతి యదదోహారలతికా. 69. గళే రేఖాస్తిస్రః గతిగమక గీతైక నిపుణే
వివాహ వ్యానద్ధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువః విరాజంతే నానావిధ మధుర రాగాకరభువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమా నైవతి. 70వ శ్లోకం. మృణాళి మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమధనాదందకరిపోః చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా. ఏం వర్ణించారో అమ్మవారిని పై నుంచి కింది వరకు ఆయన ధ్యానంలో దర్శించిన దాన్ని మనను దర్శింపజేస్తాడు. మనం ఒక శ్లోకాన్ని చదువుతుంటేనే మనకు అమ్మవారి పైనుంచి కింది వరకు కనిపిస్తారు. అసలు ఇప్పుడు మనం మొదలుపెట్టిన 61 శ్లోకంలో అమ్మవారి ముక్కు నుంచి మొదలుపెట్టారు. ఎంత బాగా చెప్తున్నాడు. ఆ ముఖంలోనే ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన. అందుకనే జగద్గురు అయినాడు ఆయన. ఆయన దర్శించి అమ్మవారిని దర్శనం చేసుకొని మనకు దర్శింపజేశాడు ఈ శ్లోకాల ద్వారా. కాబట్టి వీటిని మనం పారాయణ చేసుకుంటే మనకు ముందు వచ్చే ప్రయోజనం మాత్రం అర్థం తెలుసుకొని చేస్తే మానసిక ఆనందం, సంతోషం అనేది వస్తూ ఉంటాయి. జీవితంలో సుఖ దుఃఖాల్లో సుఖం వచ్చినప్పుడు సంతోషపడుతుంటాం, కానీ శాశ్వతమైనది ఆనందమే. ఆ ఆనందం పొందాలంటే మాత్రం ఇటువంటి వాటి వల్లనే మనం పొందగలుగుతాం. ఈ ఆనందానికి అవధి ఉండదు, అంతులేనిది ఇది. కాబట్టి ఇటువంటి ఆనందం పొందాలంటే మాత్రం ఇటువంటి వాటిని చదివితేనే మనకి ఆ ముందు ఆనందం లభిస్తుంది. మనిషి ప్రయత్నించి జీవితం అంతా ఆనందం కోసం ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇంత లగ్జరీ లైఫ్ వచ్చేసింది మనిషికి ఆ ఆనందం కోసం. కానీ ఆనందం పోయి సుఖం మాత్రం ఉంది, ఆనందం లేదు. సుఖం ఉంటే పక్కన వెంటనే ఛాయ్ లాగా దుఃఖం ఉంటుంది పక్కన. కాబట్టి ఈ విధంగా మనం ఈరోజు 61 నుంచి 70 సౌందర్యలహరిలోని 61 70 శ్లోకం వరకు స్తోత్రం చేసుకున్నాం అమ్మవారిని. అమ్మవారి యొక్క రూప వర్ణనను మనం దర్శించాము కూడా చదివేటప్పుడు. అంత బాగా వర్ణించాడు ఆయన. కాబట్టి రేపు 71 శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. శివార్పణమస్తు. స్వస్తి.